హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి గురించిన సమగ్ర సమాచారాన్ని అయితే వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగి సర్వీస్లో ఉంటూ కానీ పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ కానీ మరణించినచో ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబంకు రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 అలాగే రూల్ 50 ప్రకారంగా ఆ కుటుంబ జీవనాధారం నిమిత్తం కుటుంబ పెన్షన్ అనగా ఫ్యామిలీ పెన్షన్ని చెల్లిస్తారండి. ఉద్యోగి దీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణం చేతనైనా కానీ పదవి విరమణ చేసి అనంతరం కుటుంబ పోషణకు గాను ప్రభుత్వం నుంచి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. దీనినే సర్వీస్ పెన్షన్ అంటాము. ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్ ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబం పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్నే కుటుంబ పెన్షన్ అని అంటాము. సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను తమ డిడిఓలకు నిర్ణీత ప్రొఫార్మాలో ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా మరియు పెన్షన్దారులు పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో డిడిఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలు ధృవీకరించి ఇంకా పంపగా మన పెన్షన్ మంజూరు అంటే పీపీఓ పెన్షన్ మంజూర్ ఆర్డర్ అండి. ఈ ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్దారు వారికి అర్హత గల చెల్లింపులకు తగ్గ పెన్షన్ను నిర్ణయించి ఉత్తర్వులు పొందు చేస్తారన్నమాట ఏజీ గారు. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలు పెన్షన్ ప్రతిపాదనతో పంపకపోయినా రిటైర్ అయిన అనంతరం పిల్లల శారీరక మానసిక వైకల్యాలకు గురైన రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకుని పిల్లలు కలిగిన అట్టి వివరాలను రూల్ నెంబర్ 50 ద్వారా అయితే ఈ విధంగా సమర్పించాల్సి అయితే ఉంటుందండి. సో రూల్ నెంబర్ 50/12 రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబర్ 315 ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులుగా అయితే ఎవరెవరు వస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో కుటుంబ పెన్షన్ పొందడానికి ఉద్యోగి లేదా పెన్షనర్ భార్య భర్త, లీగల్ సపరేటెడ్ స్పౌజు, అలాగే కుమారులు కుమార్తె, శారీరక మానసిక వికలాంగులైన పిల్లలు, విడాకులు పొందిన కూతురు, విధవరాలైన కూతురు, వీరందరూ ఒకవేళ లేకపోతే తల్లిదండ్రులు వస్తారండి. సో కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్గా చెల్లిస్తారండి. తదుపరి చివరి నెల జీతంలో 30% పెన్షన్గా చెల్లిస్తారు. పెన్షనరుగా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది పదవి విరమణ తేదీ నుంచి 7 సంవత్సరాల కాలం లేదా ఉద్యోగి 65 సంవత్సరాల వయసు పూర్తి అయ్యే తేదీ వరకు ఏది ముందైతే అది సో అప్పటి వరకు అయితే చెల్లించబడుతుందండి ఫ్యామిలీ పెన్షనర్గా పెన్షను. సో తదుపరి పెన్షన్లో 30% పెన్షన్గా చెల్లిస్తారు. పెన్షనర్ విషయంలో వారి పెన్షన్ ఏజీ నుంచి మంజూరు సమయంలో పీపీఓలో ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిషరీ పేరు, అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాల వయసు వరకు, ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ 30% వివరాలు కూడా అయితే నోట్ చేయబడి ఉంటాయండి. పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య లేదా భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ని చెల్లిస్తారు. రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుందండి. అదృశ్యమైన ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ అయితే చెల్లించడం జరుగుతుంది. ఇక సంపాదన పరులు కానీ అంగ వికలాంగులైన పిల్లలకి కూడా కుటుంబ పెన్షన్ వస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజుకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్పై డిఆర్ చెల్లిస్తారండి. డియర్నెస్ రిలీఫ్ అయితే వర్తిస్తుంది. కుటుంబ పెన్షన్దారులు కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు 10% ఇట్లా
రూల్ నెంబర్ 50 ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుని ఉంటే ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది. కనీసం 7 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారండి. ఇక రూల్ నెంబర్ 50 ప్రకారంగా వితంతువులు ఉంటే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులందరికీ కూడా ఇక సమాన వాటా చెల్లిస్తారండి. అలాగే రూల్ నెంబర్ 56B ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్కు అర్హులవుతారు. ఇక రూల్ నెంబర్ 12B1 జీవో నెంబర్ 335 ప్రకారము రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళకి కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలవుతుంది. రూల్ నెంబర్ 10BC జీవో నెంబర్ 245 ప్రకారంగా ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందు సందర్భంలో రెండిటి మొత్తం కూడా 27,830 రూపాయలకు పరిమితం చేయబడుతుంది. రూల్ నెంబర్ 12B జీవో నెంబర్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కి అర్హురాలు కాదు. ఇక విడాకులు పొందినప్పటికీ విడివిడిగా ఉంటున్న భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న తెచ్చిన జీవో నెంబర్ 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. జీవో రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయాలనైతే హైకోర్టు స్పష్టం చేసిందండి. 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అయితే మార్చడానికి వీల్లేదని పేర్కొంది. పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె అలాగే విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హులుగా అయితే చేయడం సరికాదని, వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులవుతారని చెప్పింది. ఇక పెన్షన్ పొందడం జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ సమాచారాన్ని పెన్షన్దారులందరూ తప్పకుండా తెలుసుకోవాలనే ఉద్దేశంతో సమర్పించడం జరిగింది. కాబట్టి పెన్షను ఏ సందర్భాల్లో మనం పొందవచ్చు, ఫ్యామిలీ పెన్షన్ ఏ సందర్భాల్లో పొందవచ్చు, ఒకవేళ స్పౌస్ లేకపోతే ఎవరికి పెన్షన్ ప్రయారిటీ వస్తుంది, లేదా ఈ విధంగా రెండో వివాహం చేసుకున్న వారికి ఏ విధంగా ఉంటాయన్న రూల్స్ మొత్తం అయితే ఇప్పుడు మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్.